గుంటూరులో ఏదైతే నిన్న ఒక మహిళని వివస్త్రం చేసింది బుధవారం, కేసు కట్టింది శుక్రవారం. ఎందుకని 3 రోజులు పట్టింది? ఆ కేసులో వివస్త్రం చేసిన వ్యక్తి తెలుగుదేశం నాయకుడు కాబట్టి అతన్ని కాపాడడానికి జరిగిన ప్రయత్నం. కేసు పెట్టినా కేసు కట్టని పరిస్థితి. ఇదే నిన్న జగన్మోహన్ రెడ్డి రైట్ చేసింది. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇందులో సోషల్ మీడియా సంస్థలకి ఆ వీడియోలు ఫేస్బుక్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ వీడియోలు తీసేయమని చెప్పి ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చారట. అంతా బాగానే ఉంది. దాంతోపాటు ఇది ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో దాని మీద కూడా విచారిస్తారంట. ఇక నాకు అర్థం కానిది ఏంటంటే, వివస్త్రని చేయడం తప్ప, ఆ వివస్త్రం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవడం తప్ప, చివరికి వాళ్ళకి న్యాయం చేయకపోవడం తప్ప, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టకపోతే స్పందించని పోలీసులు తప్ప, ప్రభుత్వం తప్ప, సోషల్ మీడియాలో వచ్చాక అప్పుడు కేసు కట్టి అరెస్టు చేసి చివరికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళి చంద్రబాబు గారు మాట్లాడి లోకేష్ గారు స్పందించి ఇదంతా జరిగితే ఇదంతా ఈ తప్పు ఎవరిది? ఈ తప్పుని సరిదిద్దింది ఎవరు? సోషల్ మీడియా. కానీ సోషల్ మీడియా మీద కక్ష ఏంటిది అంటే, నిజాలు బయటకు వస్తే అబద్ధాలని హత్య చేయడం సాధ్యం కాదనమాట.